అంటూ నాకు చెప్పలేదు. నా వైపు మీరు వరద బాధితులాగా చూడద్దు, ఎప్పుడు ఊరుతాడరా అన్నట్టు. ఇదే ఆఖరి రోజు రేపు కూడా ఉందా? ప్రకటన గ్రంథము 19 తీయద్దారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. వినండారా, యేసును గూర్చిన సాక్ష్యమట ప్రవచన సారము. ప్రవచన సారం అంటే అర్థం ఏమిటంటే, ప్రతి మత గ్రంథములో కూడా ప్రవచనాలు ఉంటవి. ప్రవచనాలు అనగా జరగబోవు సంగతులను చెప్పుట. ప్రతి మత గ్రంథంలో ప్రవచనాలు ఉంటాయి. అయితే యేసును గూర్చిన సాక్ష్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని ప్రవచన సారము మాత్రమే కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచన సారమే కాదు యేసును గూర్చిన సాక్ష్యము. అది సకల మత గ్రంథాల ప్రవచన సారము. దేవునికి స్తోత్రం. జొరాస్ట్రియన్ మత గ్రంథాల్లో, ఇస్లామిక్ మత గ్రంథాల్లో, పారసీక మత గ్రంథాల్లో, బౌద్ధ మత గ్రంథాల్లో, హైందవ మత గ్రంథాల్లో, యోధా మత గ్రంథాలలో, సకల మత గ్రంథాలలో ఈ యొక్క యేసును గూర్చిన సాక్ష్యం ఉన్నది. ఏ గ్రంథంలో ఎక్కడుందో మనం అందరము స్టడీ చేయొచ్చు, కానీ